Good evening, everybody. Good evening. వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? స్టార్ట్ చేయమంటారా? రూట్ క్లియర్ అయింది కదా? ఓకే, మనం ఈరోజు మన సెషన్లో ఫస్ట్ టాపిక్ 2 సంవత్సరాల మధ్య లీఫ్ సంవత్సరాలు ఏ విధంగా కనుక్కోవాలి. మ్యూట్లోకి వేసుకోండి మేడం. రెండు సంవత్సరాల మధ్య లీఫ్ సంవత్సరాలు ఏ విధంగా కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు తీసుకుందాం. 1947 నుంచి 2025 వరకు ఎన్ని లీఫ్ సంవత్సరాలు ఉన్నాయి, ఏ విధంగా కనుక్కోవాలి. స్టెప్ 1, వీటి మధ్య సంవత్సరాలు ఎన్నో కనుక్కోవాలి. వీటి మధ్య ఎన్ని సంవత్సరాలు కనుక్కోవాలంటే ఏం చేయాలి? 2025లో నుంచి 1947ని తీసేయాలి. 15లో 7 పోతే 8, ఇక్కడ 1 ఉంటుంది. 11లో 4 పోతే 7, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 9 పోతే 0, 1లో 1 పోతే 0. వీటి మధ్య 78 ఇయర్స్ ఉన్నాయి. 78 సంవత్సరాలు ఉన్నాయి వీటి మధ్య. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2 ఏంటి అంటే ఈ 78ని 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేయాలి. 4 1 4, 7లో 4 పోతే 3, 8, 4 9 36, 8లో 6 పోతే 2. శేషంతో పని లేదు, మనకి భాగఫలంతో మాత్రమే పని. భాగఫలం ఎంత వచ్చింది? 19. అంటే 1947 నుంచి 2025 వరకు ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి అంటే 19 ఉన్నాయి. సరిపోదు, తప్ప ఆన్సరే అన్నమాట. తర్వాత ఒకటి చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి అంటే వీటి మధ్య ఏమైనా శత సంవత్సరం ఉందా, సెంచరీ ఇయర్ ఉందా. మనం తీసుకునే ఈ 2 సంవత్సరాల మధ్య ఏమైనా శత సంవత్సరం ఉందా అంటే 1947 నుంచి 2025 మధ్యలో ఒక శత సంవత్సరం ఉంది. ఎంతో చెప్తారా? 2000 ఉంది. వాటి మధ్య ఉండే ఈ శత సంవత్సరం కూడా లీఫ్ సంవత్సరమా కాదా అని టెస్ట్ చేయాలి. ఈ 19లో ఈ శత సంవత్సరం కూడా యాడ్ అయి ఉంటుంది. కానీ శత సంవత్సరంకి రూల్ ఏంటి? శత సంవత్సరం లీఫ్ సంవత్సరం కావాలంటే ఏం కావాలి? అది 400 చేత నిశ్శేషంగా భాగించబడాలి. సో ఆ శత సంవత్సరాన్ని తీసుకొని 400తో భాగించాలి. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 4 1ల 4 5ల. కాబట్టి శత సంవత్సరం కూడా లీఫ్ సంవత్సరమే. శత సంవత్సరం, వీటి మధ్య ఉన్న శత సంవత్సరం కూడా లీఫ్ సంవత్సరమే. కాబట్టి 1947 నుంచి 2025 మధ్య ఎన్ని లీఫ్ సంవత్సరాలు ఉన్నాయంటే 19. ఎందుకు ఇది కూడా శత సంవత్సరం అన్నారు కదా సార్, ఒకటి కలుపుకోవాలి కదా అని మీకు డౌట్ రాలేదా? ఆల్రెడీ ఇందులో ఉంటుంది అది. ఈ 2000 అనేది ఇందులో ఉంటుంది అనమాట. అది లీఫ్ సంవత్సరాల్లో ఉంటుంది. మనం 400తో చెక్ చేసి లీఫ్ సంవత్సరం అయితే పర్లేదురా బాబు దీంట్లోనే ఉండు అని చెప్తాం అనమాట. ఒకవేళ 400తో డివిజన్ చేసిన తర్వాత అది డివిజిబుల్ కాలేదనుకోండి, ఇక్కడ ఉండొద్దువా, ఇక్కడ బయటికి రాని పీకేస్తాం. ఆ 1ని ఏం చేస్తాం? తీసేస్తాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందండి? ఎట్లా కనుక్కోవాలి? జస్ట్ సింపుల్, వాటి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో కనుక్కోవాలి, 4తో డివిజన్ చేయాలి, భాగఫలం ఎంతైతే వచ్చిందో అన్ని లీఫ్ సంవత్సరాలు ఇంక్లూడింగ్ సెంచరీ ఇయర్స్. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ శత సంవత్సరాలని టెస్ట్ చేయాలి, లీఫ్ సంవత్సరాలా కాదా అని.
ఒకవేళ లీఫ్ సంవత్సరం అయితే మనకు వచ్చిన భాగుఫలమే లీఫ్ సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ సెంచరీ ఇయర్ లీఫ్ ఇయర్ కాదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒకటి తీసేయాలి, -1 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఇప్పుడు దీనికి సంబంధించి ఓ ప్రాబ్లం చేద్దాం. రాము 29 ఫిబ్రవరి 1896న జన్మించాడు. 10/4/1995న చనిపోయాడు. అతను ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటాడు? ఈ రాము బర్త్డే స్పెషాలిటీ ఏంటి? లీఫ్ డే రోజు జన్మించాడు అనమాట. అంటే వీని బర్త్డే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకే ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటున్నాడు అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని లీఫ్ సంవత్సరాలు ఉన్నాయి వీటి మధ్య, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మధ్యలో ఎన్ని లీఫ్ సంవత్సరాలు చూసినాడు. ఇట్ మీన్స్ బర్త్డేస్. ఎట్లా టెస్ట్ చేయాలి? ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు బతికినాడో కనుక్కోవాలి. 1995లో నుంచి 1896ని తీసేయాలి. 15లో 6 పోతే 9, 18లో 9 పోతే 9, 99 సంవత్సరాలు ఇతను బతికినాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? వాటి మధ్య ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలని 4తో భాగించాలి. 4తో భాగించాలి. 4 2ల 8, 9లో 8 పోతే 1, 9 దించుకుంటాం. 4 4ల 16, 9లో 6 పోతే 3. దీంతో సంబంధం లేదు మనకు. భాగఫలం ఒక్కటే కావాలి. ఎంత భాగఫలము? 24. ఈ 24లో శత సంవత్సరం కూడా యాడ్ అయి ఉంటుంది. 1896 నుంచి 1995 మధ్యలో ఎన్ని శత సంవత్సరాలు ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంటుంది. ఎంత అది? 1900. ఈ 1900 లీఫ్ సంవత్సరమా కాదా అనేది టెస్ట్ చేయాలి మనం. ఏ విధంగా టెస్ట్ చేయాలి? 400తో భాగించాలి. 0 0 0 0. 19 4తో పోదు. కాబట్టి మనం ఈ 1900 గారిని ఏం చేయాలి? బయటికి లాగాలి. సో 24 - 1 చేస్తే ఎంత? 23. కాబట్టి ఎన్ని బర్త్డేలు జరుపుకొని ఉంటాడు ఆయన అంటే 23 బర్త్డేలు జరుపుకొని ఉంటాడు. బతికిండేదేమో 99 సంవత్సరాలు, కానీ అతను పుట్టినరోజులు మాత్రం 23. ఎట్లా ఇది పాసిబుల్ అంటే అతను ఫిబ్రవరి 29న పుట్టాడు. అర్థమైందండి ఇది? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. రామానుజన్ 22/12/1881న జన్మించాడు. 26/4/1926న చనిపోయాడు. అతను ఎన్ని లీప్ సంవత్సరాలు చూసింటాడు? ఫస్ట్ ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి వీటి మధ్య కనుక్కోవాలి. 1920లో నుంచి 1887ని తీసేస్తే వాటి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అనేది వస్తుంది అన్నమాట. అప్పుడైతే 39 మేడం. 1887 మేడం. ఇది 10లో 7 పోతే 3 కదా. 11లో 8 పోతే 3, 8లో 8 పోతే 0. 33 years. వీటి మధ్య 33 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 33ని దేంతో డివిజన్ చేయాలి? 4తో. 4 ఎమ్మల 32, 1, భాగఫలం 8. అంటే లీప్ సంవత్సరాలు ఎన్ని? 8 అని చెప్పకూడదు డైరెక్ట్. వీటి మధ్య ఏమైనా శత సంవత్సరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంది. ఎంత? 1900. ఈ 1900 అనేది దీంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని బయటికి లాగాలి. -1 చేస్తే ఎంత? 7. అంతేనండి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు చూసింటాడు? ఎన్ని లీఫ్ సంవత్సరాలు చూసింటాడు అంటే 7 లీఫ్ సంవత్సరాలు చూసింటాడు శ్రీనివాస్ రామానుజన్.
ఇజ్ ఇట్ క్లియర్? ఎన్ని సంవత్సరాలు కనుక్కోవాలి, 4తో డివిజన్ చేయాలి, వాటి మధ్య శత సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, ఆ శత సంవత్సరాలు లీఫ్ సంవత్సరాల కాదా టెస్ట్ చేయాలి. లీఫ్ సంవత్సరాలు అయితే పర్లేదు అక్కడే ఉంచాలి, లీఫ్ సంవత్సరాలు కాకపోతే బయటికి తీసేసేయాలి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 100 సంవత్సరాలకి 24, 25 లీఫ్ సంవత్సరాలు ఎండే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం 25, మినిమం 24. అక్కడ తీసుకునే లాస్ట్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు 1600 నుంచి 1700 మధ్యలో ఎన్ని లీఫ్ సంవత్సరాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నాయి ఇక్కడ. ఏంటి సంవత్సరాలు? 25 వస్తుంది మనకు. ఏంటి భాగఫలం? 25 వచ్చినప్పుడు వీటి మధ్య సెంచరీ ఇయర్స్ ఏమి ఉండవు 1600 నుంచి 1700 తీసుకుంటే. కానీ స్టార్టింగ్ ఈ 1600 సెంచరీ ఇయరే కదా, ఇది 1700 కూడా సెంచరీ ఇయరే కదా, మధ్య ఉండదు, ఎండింగ్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ 1600ని టెస్ట్ చేయాలి. ఈ 1600 లీఫ్ ఇయర్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒకటి, కాబట్టి మనం ఏం చేసే పని లేదు. ఈ 1700 కూడా లీఫ్ సంవత్సరం అయ్యింటే మనం ఒకటి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 1700 ఎండ్ గేట్ అనమాట. సరే, ఇది అర్థం కాకపోతే వదిలేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా 100 సంవత్సరాలు టెన్యూర్ ఇస్తే 24, 25 త్రూ ఆప్షన్ ద్వారా పోండి, ఇది గుర్తు రాకపోతే. ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ 24, 25 లీఫ్ ఇయర్స్ ఉంటాయి ఒక సెంచరీకి. తర్వాత ట్యాంగ్రామ్ అని ఒకటి స్పెషల్ కాన్సెప్ట్ ఉంది. అది ఏంటి అంటే ఒక ఫజిల్ లాగా అనమాట. ఆ ఫజిల్లో 7 షేపులు ఉంటాయి. ఎన్ని ఆకారాలు ఉంటాయంటే 7 ఆకారాలు ఉంటాయి. ఇవి పిల్లలకి ఇస్తే ఈ షేప్స్తో రకరకాల ఆకారాలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి 7 ఆకారాలు ఉన్నాయి, త్రిభుజాలు ఇవన్నీ చూడండి. ఇది త్రిభుజం, ఇది త్రిభుజం, ఇది త్రిభుజం, ఇది త్రిభుజం, ఇది కూడా త్రిభుజం. తర్వాత ఒక ప్యారలోగ్రామ్, ఒక స్క్వేర్ ఉంది. ఇవి 7 షేప్స్ అన్నమాట. ఈ ఒక్కొక్క షేప్ని ఏమంటారు? ట్యాన్గ్రామ్లో ఉండే షేపులని అంటే ట్యాన్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో కూడా ట్యాన్సే. ట్యాన్గ్రామ్ తెలుగులో ఏమంటారు అంటే ట్యాంగ్రామ్ అని అంటారు. ఇది చైనీస్ ఇది అనమాట. అంటే దీని ద్వారా ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు అంటే ఈ ఆకారాలను ఉపయోగించి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ఆకారాలని తయారు చేస్తాడనమాట. ఇక్కడ ఒకడు ఏం చేసినాడు? ఇక్కడ ఉండే ఆకారాలని, ఈ 7 ఆకారాలను తీసుకొని ఒక ఆకారం చేసినాడు, దట్ ఈస్ చతురస్ర ఆకారం చేసినాడు. ఇది ట్యాంగ్రామ్ గురించి. ట్యాంగ్రామ్లో 7 ఆకారాలు ఉంటాయి. ట్యాంగ్రామ్లో ఉండే ఆకారాలని ట్యాన్స్ అంటారు. అందులో త్రిభుజాలు 4 ఉంటాయి, ఒక స్క్వేర్ ఉంటుంది, తర్వాత ఒక సమాంతర చతుర్భుజం, ఒక ప్యారలోగ్రామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతాడు ట్యాంగ్రామ్. తర్వాత క్యూసెక్ కెపాసిటీ గురించి చెప్పేటప్పుడు క్యూసెక్ టీఎంసీ గురించి తెలుసుకోండి అని చెప్పిన. తెలుసుకొని ఉంటే సంతోషం, తెలుసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. క్యూసెక్ అనేది వాటర్ ఫ్లో అవుతుంటే ఆ ఫ్లోయింగ్ వాటర్ను కొలవడానికి క్యూసెక్ అనే మెజర్మెంట్ని వాడతాం. అదే వాటర్ నిలబడి ఉంటే, డ్యామ్లో నిలబడి ఉంటుంది చూడండి, ఆ ఫ్లో లేకోకుండా ఒక చోట నిలబడి ఉండే వాటర్ గణిపరిమాణం కనుక్కోవడానికి చెప్పడానికి మనం టీఎంసీలు వాడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే రిజర్వాయర్ల కెపాసిటీని మనం టీఎంసీలో చెప్తామన్నమాట. ఆ రిజర్వాయర్ అనేది ఎన్ని వాటర్ని హోల్డ్ చేసుకోగలదు, దాన్ని మనం టీఎంసీలో చెప్తాం. ఏంటి ఈ క్యూసెక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుంటుంది రివర్లో, ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంటుంది. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ అయిపోయిందంటే వాటర్ ఇట్లా మూవ్ అయి ఉంటుంది, కొంచెం ముందుకు మూవ్ అయి ఉంటుంది. ఎన్ని నీళ్ళు మూవ్ అయినాయి ముందుకి, ఒక సెకండ్కి ఎంత వాటర్ ముందుకు వెళ్ళింది అనేదే క్యూసెక్ అన్నమాట. క్యూబిక్ ఫీట్ అంటే ఇట్లొక ఫీటు, ఇట్లొక ఫీటు, ఇట్లొక ఫీటు, మొత్తం ఎత్తు 1 ఫీటు, వెడల్పు 1 ఫీటు. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ కనబడుతుందా తొట్టెలాగా,
ఈ తొట్టె ఎత్తు 1 అడుగు, వెడల్పు 1 అడుగు, పొడవు 1 అడుగు. అందులో ఎంత వాటర్ అయితే పడుతుందో అది 1 క్యూబిక్ ఫీట్. అది 1 క్యూబిక్ ఫీట్ వాటర్ అంటాం. సెకండ్‌కి అటువంటి తొట్టెలు ఎన్ని పోతున్నాయో, అటువంటి తొట్టెల్లో పట్టే నీళ్ళు ఎన్నైతే పోతుంటాయో అన్ని క్యూసెక్కులు అంటాం మనం. 4 క్యూసెక్కుల నీళ్ళు అన్నారనుకోండి, అంటే ఒక సెకండ్‌కి ఇట్లా తొట్టెల్లో 4 తొట్టెల్లో ఎన్ని నీళ్ళైతే పడతాయో అన్ని నీళ్ళు పోతున్నాయని ఒక సెకండ్‌కి. 10 క్యూసెక్కుల నీళ్ళు అన్నారనుకోండి, అంటే ఈ క్యూబిక్ ఫీట్ ఉంటదే తొట్టెలు, అట్లా అవి 10 తొట్టెల్లో ఎన్ని నీళ్ళైతే పడతాయో సెకండ్‌కి అన్ని నీళ్ళు పోతున్నాయి, ఫ్లో అవుతున్నాయని అర్థం. ఇది క్యూసెక్ అంటే. మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ క్యూబిక్ ఫీట్. క్యూబిక్ ఫీట్ అంటే ఒక అడుగు ఎత్తు, 1 అడుగు పొడవు, 1 అడుగు వెడల్పు ఉండే తొట్టెలో ఎన్ని వాటర్ అయితే పడుతుందో అది 1 క్యూబిక్ ఫీట్ వాటర్ అంటాం మనం. అటువంటి క్యూబిక్ ఫీట్ వాటర్లు సెకండ్‌కి ఎన్నైతే పోతుంటాయో అన్ని క్యూసెక్కుల నీళ్ళు పోతున్నాయి బంగాళాఖాతంలోకి అని చెప్తామన్నమాట మనం. ఇది క్యూసెక్ గురించి. తర్వాత టీఎంసీ అంటే ఏంటి అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటామన్నమాట. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్యూబిక్ ఫీట్ అంటే అర్థమైంది కదా మీకు. అటువంటివి 1000 మిలియన్. అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే శతకోటి. కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 100 కోట్లే కదా, సారీ శతకోటి, శతం అంటే 100 కదా. కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు. శతకోటి ఘనపు అడుగులు అంటాం. ఘనపు అడుగులు. శతకోటి ఘనపు అడుగుల్ని మనం ఇంగ్లీష్లో 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటాం అన్నమాట. అంటే అర్థం ఏంటి? శతకోటి ఘనపు అడుగులు అంటే అర్థం ఏంటి? శతకోటి అడుగులు లోతు. ఎన్ని అడుగులు? శతకోటి అడుగులు లోతు. తర్వాత శతకోటి అడుగులు వెడల్పు. శతకోటి అడుగుల వెడల్పు అయిపోయింది, ఎత్తు అయిపోయింది. పొడవు. ఉండే తొట్టిలో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అవి 1 టీఎంసీ నీళ్ళు అని అంటాం మనం. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఇప్పుడు డ్యామ్లో చిన్న పట్టవు కదండి, లీటర్లో పట్టవు, చాలా పడతాయి కదా. దాన్ని చెప్పడానికి మనం టీఎంసీలు అంటాం అన్నమాట. ఒక 100 అడుగులు లోతు ఉండి, తర్వాత 100 అడుగులు పొడవు ఉండి, 100 అడుగులు వెడల్పు ఉండే గుంతలో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అవి 1 టీఎంసీ నీళ్ళు అంటాం మనం. ఇది టీఎంసీ గురించి. ఇవి ఫిక్స్డ్ వాటర్. ఇది సెకండ్‌కి ఎన్ని క్యూబిక్ ఫీట్లు పోతుందో అది క్యూసెక్. ఇది కెపాసిటీ గురించి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. నెక్స్ట్ కాలము, వేగము, దూరం, వీటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. టెట్కే కాదు, టీఆర్టీకి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి పక్కా, క్వశ్చన్ కాదు క్వశ్చన్స్ చాలా అడుగుతాడనమాట. వీటి మధ్య సంబంధాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక త్రిభుజం చెప్తాను, ఆ త్రిభుజాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా ఈ మూడిట్లో దూరము అనేది సుపీరియర్, రాజు లాంటోడు. కాబట్టి దూరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిస్టెన్స్ అంటారు. ఆ డిస్టెన్స్ పైన ఉంటుంది అన్నమాట. కాలాన్ని ఏమంటారు? టైం అంటారు. వేగం ఏమంటారు? స్పీడ్ అంటారు. డిస్టెన్స్ రాజులాగా పైన కూర్చొనింటే ఈ ఎస్ టీ రెండు కూడా కింద కొట్లాడుతున్నాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంది సార్ ఇది అంటే,
ఇక్కడ కాలంకి, వేగంకి, దూరంకి సంబంధించిన అన్ని ఫార్ములాలు ఇక్కడొస్తాయి. నాకు దూరంకి ఫార్ములా కావాలి. డి కావాలి. డీని మూసిపెట్టుకోండి. డీని మూసిపెట్టుకుంటే మనకి ఏం కనబడతాయి? ఎస్ ఇంటూ టీ కనబడుతుంది. ఎస్ ఇంటూ టీ. కాబట్టి దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. నాకు టైం కావాలి. టీ ఈక్వల్ టు టీని మూసిపెట్టుకోండి. పైన ఏముంది? డి బై ఎస్. డి బై ఎస్. సమయము లేదా కాలము ఈక్వల్ టు దూరము బై వేగము. తర్వాత నాకు స్పీడ్ కావాలి, వేగం కావాలి. వేగము ఈక్వల్ టు ఎస్ను మూసిపెట్టుకోండి. ఎస్ను మూసిపెట్టుకుంటే ఏముంది అక్కడ? డి బై టీ. డి బై టీ. వేగము ఈక్వల్ టు దూరము బై కాలము. ఇట్లా మనం ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే వాటి మధ్య సంబంధం, వాటికి సంబంధించిన ఫార్ములాలు కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్లో. టెన్షన్ లేకోకుండా, కన్ఫ్యూజన్ లేకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. దూరం సుపీరియర్, కింద ఎస్ ఇంటూ టీ ఇట్లా రాసుకుంటే అర్థమైపోతుంది. మనకి ఏం కావాలో అది మూసిపెట్టుకుంటే దానికి సంబంధించిన ఫార్ములా ఈ ట్రయాంగిల్లోనే మనకు కనపడుతుంది. ఊరిని టైంపాస్ కాదు చెప్తాండే. దీనికి సంబంధించి టెట్లో అడిగినాడు చూడండి. ఇది ఒక రైలు గంటకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఒక గంటకి 50 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది అంటే స్పీడ్ ఏం చెప్పొచ్చు? 50 km/h. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. స్పీడ్ ఈక్వల్ టు 50 km/h. అదే వేగంతో 12 గంటల్లో, అంటే టైం ఇచ్చినాడు, టైం ఈక్వల్ టు 12 గంటలు. 12 గంటల్లో ఎంత దూరం ప్రయాణం చేయగలదు? డిస్టెన్స్ కిత్నా? డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డీని మూసిపెట్టుకుంటే ఎస్ ఇంటూ టీ. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. వేగము ఇంటూ కాలము. వేగం ఎంత? 50. కాలం ఎంత? 12 గంటలు. 12 × 60. ఇక్కడ 0 ఉంది, 0 వస్తుంది. కిలోమీటర్లు గంటల్లో కాబట్టి ఇక్కడ కూడా కిలోమీటర్లు వస్తుంది. 50 కిలోమీటర్లు గంటకు వేగంతో పోతున్న రైలు 12 గంటల్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే 600 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఇదన్నమాట. మొత్తం ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తాము. బాగా వినండి. స్టార్ట్ చేద్దాం. నారాయణ ఒక రోజులో 60 మీటర్ల తాడు తయారు చేయగలడు. మధ్యాహ్నానికి 35 మీటర్ల 50 సెంటీమీటర్ల తాడు తయారు చేసినా ఇంకా ఎంత పొడవు గల తాడు తయారు చేయాలి? చూడండి, జస్ట్ కామన్ సెన్స్తో చేస్తే ఎట్లా చేస్తాం చెప్పండి. మనం 60 మీటర్లు చేయాలి. 35 లీటర్లు హైప్ చేసినాడు. 35 మీటర్లు హైప్ చేసినాడు. ఇంకెన్ని మీటర్లు హైప్ చేయాలి? పెండింగ్ ఎంత ఉంది? 25. 25 మీటర్లు హైప్ చేయాలి. 25 మీటర్లో కూడా ఇంకా 50 సెంటీమీటర్లు హైప్ చేసేసినాడు అప్పుడే. 35 + 50 సెంటీమీటర్లు అంటే దీంట్లో కూడా సగం హైప్ చేసినాడు. 25 మీటర్ల నుంచి 50 సెంటీమీటర్లు పోతే ఎంత? 50 సెంటీమీటర్లు అంటే అర్ధ మీటరు. 25 మీటర్ల నుంచి అర్ధ మీటర్ పోతే ఎంత? 24.5. 24.5 మీటర్లు లేదా 24 మీటర్ల 50 సెంటీమీటర్లు. ఇది కామన్ సెన్స్తో ఆలోచించి చేసేది. అట్లా లేకుండా మెథడ్ ఏంది అంటే 60 మీటర్లు తర్వాత 00 సెంటీమీటర్లు మన టార్గెట్. అందులో భాగంగా 35 మీటర్లు తర్వాత 50 సెంటీమీటర్లు కంప్లీట్ అయింది. ఇంక రిమైనింగ్ ఎంత అంటే తీసేయాలి. ఏం చేయాలి? తీసేయాలి. ఇక్కడ 0 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్లు పోగాట్టి మనం అప్పు తీసుకుంటాం. ఇక్కడ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు రావు అప్పు. ఎందుకంటే ఇక్కడ అన్ని మీటర్లే ఉన్నాయి కాబట్టి మీటర్ వస్తుంది యూతులకి. మీటర్ పోతే ఇక్కడ 59 మీటర్లు ఉంటాయి. ఇంకా
ఇక్కడికి ఎన్ని సెంటీమీటర్లు వస్తాయి? 1 మీటర్ వెళ్ళిపోయింది కాబట్టి 100 సెంటీమీటర్లు వస్తాయి. 1 మీటర్ వచ్చింది కాబట్టి 100 సెంటీమీటర్లు వస్తాయి. 100 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్లు పోతే ఇంక 50 సెంటీమీటర్లు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు 59లో నుంచి 35 పోతే 9లో 5 పోతే 4, 5లో 3 పోతే 2, 24 మీటర్ల 50 సెంటీమీటర్లు. మీ ఇష్టం, ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు మీరు. తర్వాత హిమని ప్రతిరోజు 4:30 AM నుండి 6:15 AM వరకు మరియు 4 PM నుండి 5:30 PM వరకు యోగా చేస్తుంది. అయితే ఎన్ని గంటలు యోగా చేస్తుంది? టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది, టెక్స్ట్ బుక్లో ఉంది. ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ ఏఎంలు పిఎంలు 4:30 గంటలు 2:30 గంటలు అని ఇచ్చి ఎన్ని గంటలు ఎంత సమయం పట్టింది అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డ్యూరేషన్ తీసుకోండి. డ్యూరేషన్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు, 4:30 AM నుంచి 6:15 AMకి. ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ టైంకి దగ్గరగా ఉన్న గంట ఏది? 5 గంటలు. పొద్దున్న 4:30 గంటలకి దగ్గరగా ఉండే గంట ఏది? 5 గంటలు. ఈ 4:30 గంటలకి 5 గంటలు కావాలంటే ఇంకా ఎంతసేపు కావాలి? అర్ధ గంట. సింపుల్, చిన్న ప్రాబ్లంలు ఇట్లాగే అడుగుతాడు. ఇంకా అర్ధ గంట కావాలి. ఇప్పుడు ఈ 5 గంటల నుంచి 6:15 మధ్యలో ఎంత టైం ఉంది? 1 గంట 15 నిమిషాలు ఉంది, అంతే కదా. 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల మధ్యలో ఎన్ని గంటలు ఉంది? 1 గంట 15 నిమిషాలు. 4:30 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంది? అర్ధ గంట ఉంది. ఇప్పుడు మొత్తం చూడండి, ఇక్కడ 1 గంట, ఇక్కడ 1 గంట 15 నిమిషాలు, ఇక్కడ 0:30 నిమిషాలు, 0 గంటల 30 నిమిషాలు. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? 1 గంట 45 నిమిషాలు పడుతుంది. అంటే పొద్దున యోగా చేసింది అది. టైం ఎంత పడుతుంది ఇక్కడ? 1 గంట 45 నిమిషాలు యోగా చేసింది. తర్వాత సాయంత్రం కూడా యోగా చేసింది. 4 గంటల పిఎం అంటే సాయంత్రమే కదా. 4 గంటల నుండి 5:30 గంటలకి. ఇక్కడ లేదు, ఇక్కడ బాగా ఫిక్స్డ్గా వాడే ఇచ్చినాడు 4 గంటలే అని తెలిసిపోతుంది. 4 గంటల నుంచి 5:30 గంటలకు మధ్యలో ఎంత టైం ఉంది? 1:30 గంట సేపు ఉంది. 1:30 గంట సేపు. పొద్దున 1 గంట 45 నిమిషాలు, సాయంత్రం 1:30 గంట. 2 కూడితే పొద్దున 1 గంట 45 నిమిషాలు, సాయంత్రం 1 గంట 30 నిమిషాలు. 2 కూడితే 5, 4, 3, 7, తర్వాత 2 గంటల 75 నిమిషాలు మొత్తం టైం. కానీ ఇట్లుండదు. మ్యాక్సిమం నిమిషాలు ఎంత ఉండాలి? 59 ఉండాలి. 59 కన్నా ఒక్కటి ఎక్కువైంది అనుకోండి 60 అవుతుంది. 60 నిమిషాలు అయ్యింది అంటే అది ఏమైపోద్ది? గంట అయిపోద్ది. అంటే ఇప్పుడు 75 నిమిషాల్లో 1 గంట ఉంది. ఆ గంటను బయటకు లాగండి, 60 నిమిషాలు తీసేయండి, ఇంకెంత ఉంటుంది అక్కడ? 15 నిమిషాలు. ఈ 60 నిమిషాలు బయటకు వచ్చి ఏమైంది? ఇది గంటకి యాడ్ అయింది, 3 గంటలు. ఇక్కడ 2 గంటలు, ఇది 1 గంట, 3 గంటలు. సో ఓవరాల్గా 3 గంటల 15 నిమిషాలు యోగా చేసిందనమాట. ఇది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఉందో చూడండి, అటువంటి క్వశ్చనే. ఒక బస్ 11:20కి డిపో నుండి బయలుదేరి 2:40 PMకి గమ్యస్థానానికి చేరితే ఎన్ని గంటలు ప్రయాణం చేసినట్టు? చూడండి క్వశ్చన్. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇట్లా నిమిషాల్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ టైంకి దగ్గరగా ఉండే గంట ఏది? 12. 11:20 AM అయిపోతేనే 12 PM వస్తుంది, మధ్యాహ్నం 12 PM వస్తుంది. ఇప్పుడు 11:20కి 12కి మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంది? 40 నిమిషాలు ఉంది. అంటే 40 నిమిషాలు అయితే మన టార్గెట్ 12 అవుతుంది అనమాట. ఇప్పుడు 12 నుంచి 12 PM నుంచి 2:40 PMకి ఎన్ని గంటలు ఉంటుంది మధ్యలో? ఈజీ చూడండి. 12 నుంచి 2:40 ఎంత టైం? ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. 12 ముందు 40 నిమిషాలు, 12 తర్వాత 2 గంటల 40 నిమిషాలు, మొత్తం కూడితే ఇక్కడ 2 గంటల 40 నిమిషాలు, ముందు 40 నిమిషాలు. గంటలేం లేదు, 0 గంటలు.
2 గంటల 80 నిమిషాలు. కానీ ఇట్లుండదు. ఏం చేయాలి? 60 తీసేసి గంటలకి యాడ్ చేయాలి. 60 తీసేస్తే నిమిషాలు ఎన్ని ఉంటాయి? ఇంకా 20 నిమిషాలు ఉంటాయి. ఈ 60 పోయి ఏమైంది? ఒక గంటగా మారింది. ఒక గంటగా మారి గంటల్లో కలిసిపోయింది. శివైక్యం చెందాడు. +1 2 + 1 3 3 గంటల 20 నిమిషాలు. ఆ ప్రయాణానికి టైము 3 గంటల 20 నిమిషాలు. ఇక్కడ కూడా అంతే వచ్చిందా? 3 గంటల 10 నిమిషాలు. ఓకే. ఇంకొకటి, రాబర్ట్ విజయవాడ నుండి 22 గంటల సమయంలో బయలుదేరాడు. సమయాన్ని 12 గంటల గడియారంలో చూపండి. చూడండి, 24 అవర్స్ టైంలో నుంచి మనం 12 అవర్స్ టైంలోకి మనం మార్చాలి అంటే -12 చేయాలి. 24 గంటల టైంలో నుంచి 12 గంటల టైంలోకి మార్చాలి అంటే మనం -12 చేయాలి. 12 గంటల నుంచి 24లోకి మార్చాలి అంటే రివర్స్ +12 చేయాలి. +12 చేయాలి. ఇక్కడ AM PM మ్యాటర్. ఇక్కడ మన దాంట్లో PM అయినప్పుడు అక్కడ ఏముండదు అనమాట. PM అయినప్పుడు అక్కడ 12 దాటుతుంది. సర్లేండి, అది పక్కన పెడితే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 24 గంటల్లో నుంచి 12 గంటలకు మార్చాలంటే 12 తీసేయాలి. 12 గంటల్లో నుంచి 24 మార్చాలంటే +12 చేయాలి. ఇప్పుడు 22లో నుంచి 12 పోతే ఎంత? 10. అంటే టైం ఎంత ఉంటుంది అప్పుడు? 10 గంటలు. AM PM? PM. ఇది అందరికీ అవగాహన ఉంటుంది అనుకుంటా. ఇది ఎప్పుడు 13 ఎప్పుడు వస్తుంది? PM అప్పుడే కదా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుంగ బరువు 24 కేజీలు. దానిని 3 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క ముక్క బరువు ఎంత? ఏం చేయాలి? జస్ట్ 24ని 3తో డివిజన్ చేయాలి. 3 8ల 24, 0 ఇంకేం మిగిలింది అనమాట. దుంగ ఒక్కొక్కటి 8 కేజీలు వస్తుంది. ఒక్కొక్కటి 8 కేజీలు వస్తుంది. సింపుల్, కథం. తర్వాత చూడండి, మల్టిప్లికేషన్. 8 కేజీల 750 గ్రాములు ఇంటూ 12 చేయాలంట. చూడండి, దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కేజీలని సపరేట్గా మల్టిప్లై చేస్తాం. 8 × 12. తర్వాత గ్రాముల్ని సపరేట్గా మల్టిప్లై చేస్తాం. 750 × 12. 12 ml ఎంత మీ ఊర్లో? 96. ఇది గ్రాములది. ఇది కిలోగ్రాములది. 12 0 0, 12 5 60, 12 వాళ్ళు ఎంత? 84. 84కి 6 కొడితే 6 4 10, 8 1 9. మొత్తం ఇక్కడ 9000 గ్రాములు వచ్చింది. ఇక్కడ 96 కేజీలు వచ్చింది. 9000 గ్రాములు అంటే ఎన్ని కేజీలు? 9 కేజీలు. ఇక్కడ ఎన్ని కేజీలు ఉంది? 96 ఉంది. 96 కేజీలకి 9 కేజీలు యాడ్ చేస్తే ఎంత? 105 కేజీలు. అంతేనా? ఇది ఒక మెథడ్. ఎట్లనో ఒక కేజీకి 1000 గ్రాములు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా దశాంశం, శతాంశం, సహస్రాంశం మాదిరి ఉంటుంది కాబట్టి దీన్ని 8.750 × 12గా రాసేస్తాం అన్నమాట. 8 kgs తర్వాత 750 grams అంటే ఎంత అంటే 8.750 kgs. డైరెక్ట్ కన్వర్ట్ చేసేసినాం మనం. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 12 0 0, 12 5 60, 12 84, 1 6 90. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. 12 ml 96, 96 1 9 105. ఇది రెండో మెథడ్. మీ ఇష్టం, ఏదైనా ఫాలో కావచ్చు మీరు. జస్ట్ సింపుల్ ఏంటంటే గ్రాములు కేజీలు సపరేట్ వేసుకొని యాడ్ చేయడం ఒకటి.
డైరెక్ట్ హోల్ ఈక్వేషన్ని లేదా స్టేట్మెంట్ని కిలోగ్రాములకి మార్చుకొని మల్టిప్లై చేయడం ఒకటి. చెప్పండి. హలో, డౌట్ అండి? ఎవరో సీరియల్ చూస్తూ క్లాస్ వింటున్నారు అబ్బా. ఒక నీటి ట్యాంకులో 9/10 వంతు నీళ్లు ఉన్నాయి. ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులో 9/10 వంతు నీళ్లు ఉన్నాయంట. ఒకరోజు 3/5 వంతు నీళ్ళని వాడేసినారు. ఇంకా ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉంటాయని అడుగుతున్నాను. అంటే ఫస్ట్ 9/10 వంతు నీళ్ళు నుంచి 3/5 వంతు వాడేసినారు కాబట్టి తీసేయాలి. రిమైనింగ్ ఎంత అంటే తీసేస్తే మనకు వస్తుంది. ఏం చేయాలి? భిన్నాలు తీసేసేటప్పుడు హారాల యొక్క కసాగు కనుక్కోవాలి. 10, 5 కసాగు ఎంత? 5 రెండ్ల 5 ఒక్కట్ల, మళ్ళీ 2 ఒక్కట్ల, లాస్ట్లో 1 వచ్చినాయి కాబట్టి కథం. ఈ 2 మల్టిప్లై చేస్తే వచ్చేదే కసాగు. 5 రెండ్ల 10. ఆ కసాగుని ఏం చేయాలి అంటే హారంలో రాయాలి. హారంలో రాసిన తర్వాత ఏం చేయాలి? లవం గురించి ఆలోచించాలి. లవంలో ఏమొస్తుంది అంటే కసాగు ఇంటూ మొదటి భిన్నం 9/10. 10 ఒక్కట్ల 10 ఒక్కట్ల, 1 9ల 9. కసాగు ఇంటూ మొదటి భిన్నం చేసింటే ఎంత వచ్చిందో అంత మొదటి భిన్నం బదులు రాయాలి. దట్ ఈజ్ 9. తర్వాత ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాస్తాను. తర్వాత ఏం చేయాలి అంటే ఎల్సిఎం ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ చేయాలి. 10 ఇంటూ 3/5. 5 ఒక్కట్ల 5 రెండ్ల, 2 మూళ్ళ 6. సెకండ్ ఫ్రాక్షన్ బదులు ఎంత అయితే వచ్చిందో అంత రాయాలి. దట్ ఈజ్ 6. 9లో 6 పోతే 3 బై కింద ఎంత ఉంది? 10. ఇంకెంత రిమైనింగ్ వాటర్ ఆ ట్యాంకులో అంటే 3/10 వంతు ఉందన్నమాట అక్కడ. అర్థమైందండి? నెక్స్ట్, ఒక పాఠశాలలో 2/3 వంతు అమ్మాయిలు ఉన్నారు. 2/3 వంతు అబ్బాయిలు ఉన్నారు. అయితే అమ్మాయిలు ఎన్నో వంతు ఉన్నారు? మొత్తం ఆ క్లాస్లో ఉండేది ఎంతమంది అంటే ఒక హోల్. దాంట్లో అబ్బాయిల్ని తీసేస్తే మొత్తంలో నుంచి ఏం తీసేయాలి? అబ్బాయిల్ని తీసేస్తే మనకి అమ్మాయిలు ఎంతమందో వస్తారు. మొత్తం అంటే ఎంత? 1. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంటే 1. మొత్తం ఎంత ఇక్కడ? 1. అబ్బాయిలు ఎన్నో వంతు ఉన్నారు? 2/3 వంతు ఉన్నారు. 2/3 వంతు ఉన్నారు. తీసేస్తే మనకు అమ్మాయిల యొక్క వంతు వస్తుంది. కసాగు ఎంత అంటే 3. 3 మొదటి భిన్నం చేస్తే 3 వస్తుంది. మొదటి భిన్నం ఏంది ఇక్కడ? 1/1. 1 ఈక్వల్ టు 1/1. 3 మైనస్ కసాగు ఇంటూ రెండవ భిన్నం 2/3. 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. 3లో 2 పోతే 1. 1/3. ఇంకోటి దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే మొత్తం అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 2/3. 2కి ఎంత కూడితే 3 వస్తుంది? 1 కూడితే వస్తుంది. సో 1/3. కామన్ సెన్స్. ఏదైనా కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మొత్తం ఒక కళాశాలలో 2/7 వంతు అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అంటే 2కి ఎంత కూడితే 7 వస్తుంది? 5. 5/7 వంతు ఉంటారు అమ్మాయిలు. ఇదన్నమాట షార్ట్ కట్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, చెప్పండి. ఇదే అండి, ఇది ఇక్కడ ఇప్పుడు ఇదండి.
చెప్పండి, క్లియర్గా చెప్పండి ఏంటండి, డౌటా లేకపోతే ఏమన్నానా? ఇక్కడ హారాలు ఈక్వల్గా లేవు కదండి, హారాలు ఈక్వల్గా లేవు కదండి. ఎప్పుడైనా కూడా ఇట్లా అడిగినప్పుడు ఇన్నో వంతు ఉన్నారు, రిమైనింగ్ ఎంత అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఈ రెండుకి ఎంత కూడితే హారం వస్తుంది 7 వస్తుంది అంటే 5, కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే 5/7 అని చెప్తాం అన్నమాట. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం కేక్ కట్ చేసినాం, కేక్ కట్ చేసిన తర్వాత నాకు 3/10 3/10 వంతు కేక్ నాకు ఇచ్చినారు, 3/10 కేక్ నాకు ఇచ్చినారు. ఇంకా రిమైనింగ్ అక్కడ ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మొత్తం 10 భాగాలు చేసినారు, 3 భాగాలు నాకు ఇచ్చినారు. సో మొత్తం 10 భాగాల్లో ఇంక 3 భాగాలు నాకు ఇస్తే అక్కడ ఎన్ని భాగాలు ఉంటాయి, 7 భాగాలు ఉంటాయి అంతే. ఆ రిమైనింగ్ పార్ట్ 7/10 అట్లా అనమాట, అంతే ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 489.167లో 6 యొక్క స్థాన విలువ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది నేను చెప్పినాను అప్పుడే మీకు. పాయింట్ తర్వాత 489.167లో ఈ 6 యొక్క స్థాన విలువ ఎంత అని అడుగుతున్నాడు. పాయింట్ తర్వాత ఫస్ట్ వచ్చే ఈ స్థాన విలువ ఏది, మీకు ఒక టేబుల్ కూడా సెండ్ చేసిన నేను. ఇది దశాంశము, ఏమంటారు అంటే దీన్ని, ఈ స్థానాన్ని దశాంశము అంటారు. దీన్ని శతాంశము, దట్ మీన్స్ 1/100. ఇక్కడ ఉండే స్థాన విలువ 1/10, ఇక్కడ ఉండే స్థాన విలువ సహస్రాంశము, దట్ మీన్స్ 1/1000. టెన్త్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, THS వస్తుంది అనమాట లాస్ట్లో. ఇక్కడ వన్స్, టెన్స్, ఓన్లీ టెన్స్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి THS వస్తుంది, టెన్త్స్ అంటాం అనమాట. ఇప్పుడు 6 యొక్క స్థాన విలువ ఎంత అంటే ఇది శతాంశంలో ఉంది, అంటే 1/100లో ఉంది. ఇప్పుడు 8 యొక్క స్థాన విలువ ఎంత అంటే ఏం చేస్తాం మనం, దీని యొక్క స్థాన విలువ 10, 10ల స్థానంలో ఉంది, 10 × 8 చేస్తే 80 అంటాం మనం. దీని యొక్క స్థాన విలువ ఎంత, 80 అని అంటాం. ఇప్పుడు 6 యొక్క స్థాన విలువ అంటే ఇది ఏ స్థానంలో ఉంది, శతాంశంలో ఉంది, కాబట్టి 1/100లో ఉంది. 10ల స్థానంలో ఉన్నప్పుడు 10 × 8 చేసినాం. 1/100 స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, 1/100 × 8 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 8/100. ఇది దాని యొక్క స్థాన విలువ. 7 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 7/1000. ఇది 1/10, ఇది 1 × 9, ఇది 100ల స్థానంలో ఉంది కాబట్టి 100 × 4, 400. ఇది స్థాన విలువల గురించి. ఇప్పుడు క్వశ్చన్ మీకే. ఇప్పుడు ట్యాంగ్రామ్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 7, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఆకారాన్ని ఏమంటాము, ఆకారాల్ని ఏమంటాము, ట్యాన్స్ అంటాం. తెలుగులో కూడా అదే ట్యాన్స్. అది చూడండి, భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అయితే 144 గంటలలో ఎన్ని భ్రమణాలు చేయగలదు? అంటే ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. మొత్తం గంటలు 144, 144కి ఎన్ని 24లో కనుక్కోవాలి. ఎన్ని 24లో కనుక్కుంటే అన్ని భ్రమణాలు చేసినట్టు, అంతే కదండి. 24 గంటలు అయితే ఒక భ్రమణం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 144 గంటలకి ఎన్ని 24 గంటల్లో చూద్దాం. క్యాన్సిల్ చేయండి, 12 2 24, 12 12 144, 2 1 2 6
6 24లు అయితే 144 అవుతుంది. ఒక్కొక్క 24కి ఒక్క భ్రమణం. అప్పుడు 6 24లకి ఎన్ని భ్రమణాలు అవుతుంది? 6 భ్రమణాలు. అర్థమైనట్టే ఉంది సార్, కానీ అర్థం కాలేదా? 144 గంటలు. 144 గంటలకి ఎన్ని 24 గంటలు? 6 24 గంటలు. 6 24 గంటలు అయితే 144 అవుతుంది, అంతేనా? 24 గంటలకైతే ఒక భ్రమణం అవుతుంది. అట్లా 24లు 144లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి 6 భ్రమణాలు. ఎన్ని 24లు? 6 24లు. ప్రతి 24కి ఒక భ్రమణం. 6 24లు కాబట్టి 6 భ్రమణాలు. సింపుల్. డివిజన్ చేస్తే అయిపోతుంది. ఇంపార్టెంట్. ఎప్పుడుదో ఇది అక్టోబర్ది అనుకుంటా, ప్రీవియస్ ఇయర్ పేపర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నా వద్ద కొంత సొమ్ము ఉంది, ఎక్స్ అనుకుందాం. నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం అంటే కూడాలి. నీ 200 కూడా కూడితే ఎంత వస్తుందంట? 780 అవుతుందంట. నా దగ్గర ఉండే ఎక్స్కి నువ్వు ఇచ్చిన 200 కూడితే 780 అవుతుంది. అయితే నా దగ్గర ఉండే సొమ్ము ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ ఈక్వేషన్ ఇది. ఎక్స్ కావాలి కాబట్టి వెరీ గుడ్ మేడం. ఈ ప్లస్ 200ని అవతల పంపిస్తే ఏమవుతుంది? అది మైనస్ 200. 780లో నుంచి 200 పోతే ఎంతండి? అంతే, సింపుల్. 580 ఏనా బీనా సీనా? 1 2 3 4? 3. అది ఆన్సర్. ప్రశాంతంగా ఉండండి, ఆన్సర్లు అన్నీ వస్తాయి ఎగ్జామ్లో. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. 5 కేజీలకు కలిపి ఎన్ని డబ్బులు వచ్చినాయి? 960 రూపాయలు వచ్చినాయి. అయితే ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అంటే ఇండైరెక్ట్గా ఒక్కొక్క కేజీ ఎంత అని అడుగుతున్నాడు. 5 కేజీలు 960 అయితే 1 కేజీ ఏమవుతుంది? 960/5. ఒక్కొక్క 100 అనుకోండి, వెళ్ళిపోండి డివిజన్, అంతే. 5 ఒక్కట్ల 5, 4, 5 9 45. నాకేంది మేడం వేరే వస్తుంది? 192 వస్తుంది. 10 ఉంది, 5 2 10, 192 కదా మేడం? 182 అన్న. సెకండ్ వన్, ఇది ఆన్సర్. అర్థమైందండి? ఇది టెట్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం మనం. చూడండి ఎంత ఈజీగా వస్తాయి. నెక్స్ట్, సూక్ష్మీకరించండి. చూస్తేనే ఇదేంది, ఇది బ్రాకెట్లు ఏంది, మైనస్లు ఏంది, కన్ఫ్యూజ్ కాదండి. జస్ట్ వాడు ఏమడుగుతున్నాడు అంటే, అరే బాబు భిన్నాల్ని గుణించు అంటున్నాడు, అంతే. -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. చూడండి, లవము హారం చూడండి, ఏమైనా నెంబర్లు పోతే క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. లవము హారము, మళ్ళీ లవాలు హారాలు క్యాన్సిల్ చేయకూడదు. లవము హారం మాత్రమే చేయాలి. ఇక్కడ చూడండి, ఇది 5 ఒక్కట్ల 5 మూల, హారము లవమే చేయాలి, లవము హారమే చేయాలి. పొరపాటును కూడా ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. తర్వాత 7 ఒక్కట్ల 7 రెండ్ల, మైనస్ అట్లనే ఉంటుంది. 3 ఒక్కట్ల 3 మూల, మళ్ళీ ఇది 3 ఒక్కట్ల 3 ఒక్కట్ల, మళ్ళీ 4 ఒక్కట్ల 4 నాళ్ళ. తర్వాత 2 ఒక్కట్ల 2 రెండ్ల. పైన అన్ని ఒకట్లేనా మేడం ఉండేది? ఒకట్లేనా సార్ ఉండేది? 1 ఒక్కట్ల 1 1 ఒక్కట్ల 1 1 ఒక్కట్ల 1. వెరీ గుడ్, వచ్చింది. కానీ ఇక్కడ మైనస్ అనేవాడు ఉన్నాడు, వాడు చాలా చాలా డేంజర్. వాడిని డీల్ చేయాలి ఇప్పుడు మనం. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఆన్సర్కి ప్లస్ వస్తుంది. బై మైనస్ చేసేసినాం కాబట్టి కింద ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 ఒక్కట్లు 1, 1 2 2, 2 ఒక్కట్లు 2. చూడండి ఎట్లా మల్టిప్లై చేస్తున్నాం. సో డినామినేటర్లో 2 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ 1/2. సో 1 ఆన్సర్, 1/2 ఆన్సరు, ఆప్షన్ 1 ఆన్సరు. తర్వాత జెడ్ విలువ ఎంత? ఆల్జిబ్రా ఇది. జెడ్ బై జెడ్ ప్లస్ 15 ఈక్వల్ టు 4/9. ఇట్లా సింపుల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు 2 భిన్నాలు వచ్చినాయి అనుకోండి, ఈజ్ ఈక్వల్టీకి అవతల యువతల 2 భిన్నాలు వచ్చినాయి అనుకోండి, డూ క్రాస్ మల్టిప్లికేషన్. మీరు పేరు వినింటారు, అడ్డ గుణకారం అని వినింటారు. ఎప్పుడు వాడాలి అంటే ఇప్పుడు వాడాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం అడ్డ గుణకారం, క్రాస్ మల్టిప్లికేషన్ని వాడాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, చూడండి 9 ఇంటూ జెడ్ చేయాలి, 9 ఇంటూ జెడ్. తర్వాత ఈ 4 ఇంటూ జెడ్ ప్లస్ 15. ఇది అడ్డ గుణకారం అంటే. ఇంటూ అన్నారు, ఉన్న బ్రాకెట్ వేసినారు కదంటే బ్రాకెట్ ఇంటూ 1 అని చెప్పినాం కదండి. 9 ఇంటూ జెడ్, సర్లేండి అట్లే పెట్టండి. 9 ఇంటూ జెడ్ 9 జెడ్లు. దీన్ని లోపల పంపేయండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, విభాగ న్యాయము అన్నీ వాడతాం మనం. ఏమేమైతే చెప్పుకున్నామో అన్నీ వాడాలి, అన్నీ గుర్తుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండాలంటే ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. మనం చెయ్యం. 4 ఇంటూ జెడ్ 4z ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ 15, 4 ఎక్కంలో 15 ఎట్లా వస్తుంది అనుకుంటారు కొంతమంది. 15 4 60. ఇప్పుడు జెడ్లన్నీ ఓ చోటు తీసుకురండి, ఆ గాడిదలన్నీ ఓ చోటు తీసుకురండి. ఇక్కడ 9 గాడిదలు, ఇక్కడ ప్లస్ 4 గాడిదలు యువతలకు వస్తే మైనస్ 4 గాడిదలు ఈక్వాలిటీ. అక్కడ ఏం మిగిలిపోయింది? 60 మిగిలిపోయింది. ఇక్కడ ప్లస్ 9z మైనస్ 4z. వేరు వేరు గుర్తులుంటే ఏం చేయాలి? తీసేయాలి. 9 జెడ్లో నుంచి 4 జెడ్లు పోతే ఎన్ని జెడ్లు ఉంటాయి? 5 జెడ్లు ఉంటాయి. ఈ 5 జెడ్లకి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే పెద్దదాని గుర్తు. పెద్ద గుంపుకి ఏం గుర్తుంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ కూడా దగ్గర పెట్టుకొని చేయాలి మనం. గుర్తులు ఈక్వల్ టు 60, జెడ్ ఈక్వల్ టు 60/5 అని రాస్తా. ఎందుకు? మల్టిప్లై చేసి 5 అవతలు పోతే డివిజన్ చేస్తుంది. 5 ఒక్కట్ల 5 12. జెడ్ ఈక్వల్ టు ఎంత? 12. సో ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. ఏ కనిష్ట సంఖ్యచే 1188ని భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును. చూడండి, ఘనం, క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్. ఇది క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ సంబంధించి క్వశ్చన్ అన్నమాట. పరిపూర్ణ ఘనమగును అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని థర్డ్ రూట్ ఆఫ్ 1188గా రాసుకోండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. దీన్ని ఏం చేయాలి? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఎట్లా రాయాలి? 2తో చూడండి, 2 5ల 10, 2 9ల 18, 2 4ల 8, మళ్ళీ 2తో 2 2ల 2 9ల 2 7ల 297 దేంతో పోతుంది? 3తో పోతుంది. చూడండి, 3 9లు 27, తర్వాత 2 ఉంటుంది, 3 9లు 27. ఇది డైరెక్ట్ 11తో పోతుంది. 11 9ల 99. ఈ 3 9, 3 3ల 9 అని రాయొచ్చు, 3 ఒక్కట్ల 3 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ 1188ని ఎట్లా రాయొచ్చు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ మళ్ళీ 2 3లు ఉన్నాయి, 3 ఇంటూ 3 ఇంటూ 11. మీకు నేను చెప్పిన ఇక్కడ థర్డ్ రూట్ ఉందంటే ప్రతి మూడిటి బదులు ఒకటి రాయాలని అర్థం. ప్రతి మూడిటి బదులు ఒకటి రాయాలని అర్థం. అంతేనండి.
ఇప్పుడు ఇప్పుడు ఈ 3 మూలు బదులు ఒక 3 బయటకు వస్తుంది. ఇంకేముంటుంది అక్కడ? థర్డ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 11. అంతేనండి. ఇప్పుడు దేంతో భాగించిన పరిపూర్ణ ఘనమగును అని అంటున్నాడు. అంటే ఇదంతా పోవాలి, ఈ చెత్త అంతా పోవాలి, లోపల ఉండేదంతా పోవాలి. అంతేనండి. లోపల ఉండేదంతా పోతే మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అది లోపల ఎంత ఉంది? 2 2 4 4 11 44. అంటే 44తో భాగిస్తే వచ్చే ఆన్సరు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. సో 44 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎంతతో గుణిస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఈ 2 2లు ఉన్నాయి అంటే ఇంకో 2 కావాలి. తర్వాత ఇక్కడ 11 ఉంది అంటే ఇంకా 11 11 కావాలి, 2 11లు కావాలి ఇక్కడ. అప్పుడు మొత్తం అన్ని మల్టిప్లై చేస్తే 11 11 121, 121 ఇంటూ 2 2 ఒక్కట్ల 2 2 2 ఒక్కట్ల 242తో గుణిస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. లేదా 44తో భాగిస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. భాగించినప్పుడు అన్నప్పుడు లేపేయాలి. గుణిస్తే అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి. ఇంకా దీనికి ఎన్ని కలిపితే 3 అవుతాయి. ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇంకో 2 కావాలి, ఇంటూ 2 చేయాలి. ఇక్కడ ఒక 11 ఉంది, ఇంకా ఏం కావాలి? ఇంటూ 11 ఇంటూ 11 కావాలి, ఇంకా 2 11లు కావాలి. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 242 వస్తుంది. అంటే దీన్ని 242తో గుణిస్తే అది పరిపూర్ణ ఘనం అవుతుంది. అట్లా కాకుండా భాగిస్తే అన్నాడు అనుకోండి, ఇవి పోవాలి. లోపల ఎంతైతే మిగిలిపోయి ఉంటాయో అవి పోయేటట్టు చూసుకోవాలి. లోపల ఏం మిగిలిపోయింది? 2 2 4 4 11 44. 44తో భాగిస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది. ఇన్కమ్ ఎంత అంటే ఆమెకు 1,50,000 రూపాయలు సంవత్సరానికి. మరియు ఆదా చేస్తుంది. సేవింగ్స్ చూడండి ఎంత సేవ్ చేస్తుంది ఆమె? 50,000 సేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి ఎంత? నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. నిష్పత్తి అంటే రేషియో ఉంటుంది. మనం మ్యూట్లోకి వేసుకోండి. దేనికి రేషియో అంటే సీమ సంపాదించే డబ్బు సంపాదనకి అంటే ఇన్కమ్ ఈస్టు ఆమె పొదుపు చేసే అంటే ఆదా చేయడము పొదుపు చేయడం రెండు ఒకటే కదండి. పొదుపు చేసే అంటే సేవింగ్స్ మధ్య రేషియో ఇన్కమ్ ఈస్టు సేవింగ్స్. ఇన్కమ్ ఎంత? 1,50,000 రూపాయలు ఈస్టు సేవింగ్స్ ఎంత? 50,000. చూడండి 0 0 క్యాన్సిల్. ఎందుకు సార్ రేషియో అని క్యాన్సిల్ చేస్తున్నారు అంటే మీకు ముందే చెప్పిన 1,50,000 A/B ఈక్వల్ టు A/B. సో 1,50,000 ఈస్టు 50,000 ఈక్వల్ టు 1,50,000 డివైడెడ్ బై 50,000. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 5 ఒక్కట్ల 5 మూల పైన ఏముంది? 3 3/1. 3/1 ఈక్వల్ టు 3:1. 3:1. చూడండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1:3 కూడా ఉంది. నీట్గా రాసుకోవాలి. ఇన్కమ్కి సేవింగ్స్కి రేషియో అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి, తర్వాత సేవింగ్స్ ఉండాలి. ఇట్లా రాసుకుంటే మనం తప్పు ఆన్సర్ పెట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా చేసుకోవాలి మ్యాథ్స్లో. తర్వాత నెక్స్ట్ చూడండి. 1/10ని శాతంలోకి మార్చగా భిన్నంని ఏమంటున్నాడు? పర్సెంటేజ్లోకి మార్చాలి అంటున్నాడు. ముందే చెప్పినాం మనం. భిన్నంలో నుంచి శాతంలోకి మార్చాలంటే జస్ట్ ఇంటూ 100 వేస్తే సరిపోద్ది. సో 1/10 ఇంటూ 100 వేస్తే అది శాతంలోకి మారిపోద్ది అనమాట. 10 ఒక్కట్ల
10 పదుల ఈక్వల్ టు 10% ఎక్కడుంది 10%? ఇక్కడ ఉంది. రివిజన్ చేస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత చూడండి, ఒక వస్తువు ప్రకటన వెల మార్కెట్ ప్రైస్ ఎంపీ అంటాం 840 రూపాయలు. దాని అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 714 రూపాయలు. అయితే రుసుము శాతం ఎంత? డిస్కౌంట్ కిత్నా అని అడుగుతున్నాడు. చెప్పినాం డిస్కౌంట్ చెప్పేటప్పుడు మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఎంత ఇక్కడ? 840. 840లో నుంచి 714 రూపాయలు తీసేస్తే ఎంత వస్తుంది? 714 తీసేయండి. 10లో 4 పోతే 6, 3లో 1 పోతే 2, 8లో 7 పోతే 1. 126 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు. కానీ అడిగింది రుసుము శాతం. రుసుము శాతం డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ రుసుము శాతం. డిస్కౌంట్ ఎంత? రుసుము ఎంత? 126 రూపాయలు. 126 రూపాయలు డివైడెడ్ బై ప్రకటన వేల ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత? 840. రుసుముని ఎప్పుడు కూడా ప్రకటన వేల మీద లెక్కిస్తారు. ఇది సంబంధం లేదు. ఎంతైతే దాని మీద రాసింటారో దాని మీద డిస్కౌంట్ అప్లికేబుల్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బై ప్రకటన వేల ఇంటూ 100 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 2 4 2 2 2 5. మళ్ళీ ఇది 42 మూడులా పోతుంది అనుకుంటా. 42 1 42 మూడులా. 3 5 ఎంత? 15. 15%. 15% ఏడుంది? దేవుడుంది. రుసుము శాతం ఎంత అంటే 15%. తర్వాత ప్రశ్న 10 కోట్ల రూపాయల ప్రశ్న. 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి, టైం ఈక్వల్ టు చక్రవడ్డీ కాదు, ఇది మామూలు వడ్డీ. చక్రవడ్డీ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. చక్రవడ్డీ అంటాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాడు. లేకపోతే మనం దాన్ని సాధారణ వడ్డీగానే పరిగణించాలి. టైం ఈక్వల్ టు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 56,000. మొత్తంపై వచ్చిన వడ్డీ ఇంట్రెస్ట్ ఇచ్చేసినాడు వాడు. ఇంట్రెస్ట్ ఎంత? 280. అయితే ఏం కనుక్కోవాలి? వడ్డీ రేటు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిత్నా ఏదోటి ఎంత? చూడండి, పిటిఆర్. ఇది ఎందుకు టీ రాసిన? ఇది ఇది సారీ, ఇంట్రెస్ట్. చూడండి, పిటిఆర్ఐ ఉండే సూత్రం ఏంటి? ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. ఐ ఎంత ఇక్కడ? 280. ఇప్పుడు ఏం చేస్తున్నాం అధ్యక్ష అంటే జస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వాడిచ్చినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని పోయి ఫార్ములాలోకి కొలబెడుతున్నాం. అప్పుడు ఏదైతే మనం కనుక్కోవాల్సి వస్తుందో ఆటోమేటిక్గా మ్యాథ్స్ అమ్మే మనకు ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ ఎంత? 56,000. 56,000 ఇంటూ టైం ఎంత? 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే కదా మనం కనుక్కోవాల్సింది. తెలియదు కాబట్టి మనం అట్లే రాసుకుంటాం. డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయింది పైన అక్కడ? 280 ఈక్వల్ టు 560 ఇంటూ 2 ఇంటూ 6. దయచేసి ఇక్కడ మల్టిప్లై చేయొద్దండి. చేయాల్సిన ఆపరేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ముందే మల్టిప్లై చేయొద్దండి. మనకు 6 కావాలి కాబట్టి ఈ మిగిలినవన్నీ కూడా అవతులు పంపించేసేయండి. ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అవతులు పోతే
డివిజన్ చేస్తాయి. సో 280 డివైడెడ్ బై 560 ఇంటూ 2. చూడండి 28 పదల 280, 28 రెండ్ల 56 సున్నాల, 28 20ల 560, 28 పదల 280. తర్వాత 10 ఒక్కట్ల 10 రెండ్ల కింద ఏముంది 1/2 రెండ్ల 4, 1/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 1/4 అంటే ఎంత? 1/4 అంటే ఎంత? 1/4% ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లో ఉంటుంది. 1/4 అంటే మనం ఎగురుకుంటూ పోయి 25% అని పెడతాం. ఏం చేయాలి అంటే ఈ పర్సెంటేజ్ని ఏం చేసినాడు, పాయింట్లోకి మార్చేసినాడు అనమాట. ఇది ఆల్రెడీ పర్సెంటేజ్లోనే ఉంది. అంటే 1ని 4తో భాగించండి, పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 4 రెండ్ల 8, 10లో 8 పోతే 2, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 4 5 20, 20లో 20 పోతే 0. అంటే 1/4% ఈక్వల్ టు 0.25%. 0.25% ఏడుంది? ఇది. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 కోట్లు ఇస్తారన్నమాట. తర్వాత ప్రశ్న, ఇది ₹10 ప్రశ్న. ఇది 1/4 ప్లస్ 0/4ని సూక్ష్మ రూపంలో రాయగా. చూడండి, ఒకే హారం కల భిన్నాలను ఏమంటారు? సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలు కూడేటప్పుడు ఏదైతే హారం ఉంటుందో అదే వస్తుంది. లవాలు 2 కూడండి, 1కి 0 కొడితే 0నా? 1/4. ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ దత్తాంశం 13, 16 యొక్క బాహులకం ఎంత? బాహులకము అంటే ఏంటి? పునరావృతమైన దత్తాంశం, రిపీటెడ్ అబ్జర్వేషన్. ఇందులో రిపీటెడ్ అబ్జర్వేషన్ ఏది? 13 చూడండి ఎన్నిసార్లు? 1 2 టైమ్స్ రిపీట్ అయింది. 16 చూడండి, 13 2 సార్లు అయింది. 16 ఒక్కసారైనా? ఒకసారి, కాబట్టి వదిలేయండి. తక్కువ వస్తే వదిలేసేయండి. ఇప్పుడు 2 సార్లు కన్నా ఏమన్నా ఎక్కువ ఉన్నాయేమో చూద్దాం. 12 కూడా 2 సార్లు. 14 చూడండి, 1 2 3 సార్లు రిపీట్ అయింది. 14 3 సార్లు రిపీట్ అయింది. 19 ఒకసారి. కాబట్టి హైయెస్ట్ ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది ఏది? 14. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టెట్ పేపరే అండి ఇది, మనం తయారు చేసిండేవి కాదు ఇవి, వాళ్ళు తయారు చేసినవి. చూడండి, పొడవు 5 సెంటీమీటర్లు, ఎల్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, వెడల్పు బి ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అయితే దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత ఎంత? దీచ యొక్క చూకో ఎంత? సో ఫార్ములా ఏంటండి? 2 × L + B. 2 × L ఎంత ఇక్కడ? 5 ప్లస్ బ్రెడ్త్ ఎంత? 3. 2 × 8 2 ఎంఎల్ 16 సెంటీమీటర్లు. దేర్ యు గో, 16 సెంటీమీటర్లు. తర్వాత ప్రశ్న, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజము లంబకోణ సమద్విబాహు త్రిభుజము. అదే ట్రెపీజియంలో సమాంతర భుజాలు సమానమైన అది సమద్విబాహు సమలంబ చతుర్భుజం. ఏమైతుంది? 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు ఏడైతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా కావచ్చు, సమలంబ చతుర్భుజం అయినా కావచ్చు, ఇక్కడ త్రిభుజం అయినా కావచ్చు. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకు? 2 భుజాలు సమానం. సమద్వి 2 సమానం, అది లంబకోణ త్రిభుజం. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం. కామన్ సెన్స్.
చూడండి నిన్ననే చెప్పుకున్నాం ఇది మెన్సురేషన్లో చూడండి ఎన్ని అడిగినాడు, అందుకే ఎక్కువ టైం పట్టిండేది మెన్సురేషన్కి. ఘనం యొక్క తలముల సంఖ్య నిన్ననే చెప్పుకున్నాం. క్యూబ్ యొక్క ఎన్ని తలాలు ఉంటాయి క్యూబ్కి? ఫేసెస్ 8. చుట్టుపక్కల 4, పైన కింద ఒకటి, పైన ఒకటి కింద ఒకటి, మొత్తం 8. తర్వాత ఇప్పుడు చూడండి, త్రిభుజంలో 2 కోణాల మొత్తం 125 అయినా మూడవ కోణం ఎంత? ఇప్పుడు కోణాలు 3 కోణాలు అవి ఏవేమి అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఈ 3 కూడితే ఎంత వస్తుంది? త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఆ 3 కోణాలని యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనుకున్నా. ఇందులో 2 కోణాల మొత్తం 125 అంట. ఏమన్నా 2 అనుకోండి, ఈ 2 కూడా కూడితే 125 అంట. అయితే మూడవ కోణం ఈ యాంగిల్ సి గాని కనుక్కోవాలి. ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. యాంగిల్ సి ఈక్వల్ టు 180లో నుంచి 160 తీసేయాలి. యాంగిల్ సి ఈక్వల్ టు 180లో నుంచి 125 పోతే ఎంత? 80లో 20 పోతే 60, మళ్ళీ 5 తీసేస్తే 55 డిగ్రీలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. మిగతా వాళ్ళంతా హుషారుగా ఉండాలి. కోణం చూడండి ఇది ఎంత స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పిన ఆ రోజు, ఇప్పుడు చెప్తారో లేదో చూద్దాం. యాంగిల్ ఏఓబిలో శీర్షం ఏది? శీర్షం వర్టెక్స్ మూల ఏది? ఓ మధ్యలో ఉంటుంది వర్టెక్స్ ఎప్పుడు కూడా మధ్యలో ఉంటది. సో ఇది చూడండి, పాలినామియల్స్ 5pq మైనస్ 2pq² ప్లస్ 5p²q నుండి దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. చూడండి ఎట్లా తీసేయాలి? 5pq మైనస్ 2pq² ప్లస్ 5p²q. దీంట్లో నుంచి దేన్ని తీసేయాలి? మైనస్, బ్రాకెట్ వేయండి. మైనస్ ఉంది అంటే అక్కడ బ్రాకెట్ వేయాలి ఖచ్చితంగా. దీన్ని తీసేయాలి. ఏదది? 4p² మైనస్ 3pq ప్లస్ 5pq². ఇది అడిగిన ప్రాబ్లం. ఏదైనా బ్రాకెట్ ముందల మైనస్ ఉంటే లోపల గుర్తులన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. ఈ షూట్ చేసుకుంటే అన్ని రివర్స్ చేసి పారేస్తుంది మైనస్. అదే చేద్దాం. ఫస్ట్ 5pq మైనస్ 2pq² ప్లస్ 5p²q. చూడండి ఇక్కడ ప్లస్ ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4p²q. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3pq, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5pq². ఇప్పుడు సజాతి పదాలని వెతకండి. ఇక్కడ 5pq ఉంది. pqలు ఏడున్నాయో సర్చ్ కరో. pqలు ఏడున్నాయి? ఇదో ఇక్కడ ఉంది pq. సో ఇక్కడ 5 pqలు ఉన్నాయి, ఇక్కడ 3 pqలు ఉన్నాయి. దీనికేమో ప్లస్ ఉంది, దీనికి కూడా ప్లస్ ఉంది. ఒకటే గుర్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? కూడాలి. ఇక్కడ 5 గాడిదలు ఉన్నాయి, ఇక్కడ 3 గాడిదలు ఉన్నాయి. మొత్తం ఎన్ని గాడిదలు? 8 గాడిదలు. 8 pqలు ఉన్నాయన్నమాట. ఒకటే గుర్తు ప్లస్ కాబట్టి ఆ ప్లస్సే దీనికి వస్తుంది. pqకు సంబంధించిన చాప్టర్ క్లోజ్డ్. ఇప్పుడు pq² ఏడున్నాయో ఎత్తుకండి. pq²లు ఇక్కడ ఒకటి ఉంది, లాస్ట్లో ఒకటి ఉంది. దీనికి మైనస్ ఉంది, దీనికి కూడా మైనస్ ఉంది. ఒకటే గుర్తులు ఉన్నాయి కాబట్టి మనం కూడాలి. ఇక్కడ 2 గాడిదలు, అక్కడ 5 గాడిదలు. మొత్తం ఎన్ని గాడిదలు? 7 గాడిదలు. 7pq². గుర్తు ఏం పెట్టాలి? ఒకటే గుర్తు ఏదది? మైనస్. కాబట్టి ఆ మైనస్ పెడతాం. సో దీనికి సంబంధించిన చాప్టర్ కూడా క్లోజ్. 5p²q 4p²q ఈ రెండు కూడా సజాతి పదాలే. చూడండి దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. వేరు వేరు గుర్తులుంటే ఏం చేయాలి? తీసేయాలి. 5 గాడిదల్లో నుంచి 4 గాడిదలు పోతే ఇంకెన్ని గాడిదలు ఉంటాయి? ఒక గాడిద ఉంటుంది. సో 1p²q.
ఇప్పుడు దీనికి ఈ గాడిదకి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? పెద్ద గాడిదల గుంపు ఏది? 5. కాబట్టి ప్లస్ పెడతాం అనమాట. సో 8pq ఏడుంది? అన్నిట్లోనే 8pq ఉంది. -7pq² రెండిటికి ఉంది మైనస్ మైనస్, తర్వాత ప్లస్ p²q. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, L+m² - 4lm యొక్క కారణాంకాలు. జస్ట్ సింప్లిఫై చేయండి. L+m² - 4lm. ఇక్కడ మనకి a+b² ఫార్ములా కనిపిస్తుంది. a+b² = a²+b² + 2ab. సో ఇక్కడ a అంటే l కాబట్టి L² + m² + 2lm. ఇక్కడ ఏముంది? మైనస్, తర్వాత ఏముంది? 4lm. ఇక్కడ చూడండి +2lm -4lm సజాతి పదాలు, వేరు గుర్తులు ఉన్నాయి. కాబట్టి 4 LMలో నుంచి 2 LMలు తీసేస్తే ఇంకేముంటాయి? 2 LMలు ఉంటాయి. ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ పెడతాం. ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? L² + m². ఇది మళ్ళీ చూడండి, ఇది చూడండి, ఇది a² + b² - 2ab ఫామ్లో ఉంది ఇది. సో a² + b² - 2ab = a - b². సో a అంటే l, మైనస్కి మైనస్, b అంటే m². సో దీని కారణాంకాలుగా విడగొడితే l - m². ఏడుంది? l - m². తర్వాత ప్రశ్న, ఒక పుస్తకాల కట్టలో 20, నిన్న చెప్పుకోండి, 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు. చూడండి 20 మిల్లీమీటర్స్ ఎన్నున్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి. 0.016 మిల్లీమీటర్లు మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత మిల్లీమీటర్లో? ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే, మనం మ్యూట్లోకి వేసుకోండి, డిస్టర్బ్ మాత్రం చేయొద్దండి. 20 మిల్లీమీటర్లు మందం గల పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో పుస్తకాల యొక్క మందం మనం కనుక్కోవాలి. 20 మిల్లీమీటర్లు ఒక్కొక్కటి, అలాంటివి 5 ఉన్నాయి కాబట్టి ఇంటూ 5 చేయాలి. 25ల 100 మిల్లీమీటర్ల మందం పుస్తకాలు వస్తాయి. 5 పుస్తకాలు వస్తాయి. తర్వాత పేపర్లు కూడా ఉన్నాయి ఆ కట్టలో. 0.016 ఇంటూ 5 16 80. 3 స్థానాల తర్వాత పాయింట్ కాబట్టి 1 2, మూడోది లేదు కాబట్టి 0 రాసుకొని పాయింట్ పెట్టి 0 రాసుకుంటాం అన్నమాట. ఇది ఆ 5 పేపర్ల యొక్క మందం మిల్లీమీటర్లు. ఇక్కడ అన్ని అప్లికేషన్ అడిగినాడు మొత్తం కూడా, స్టాండర్డ్ ఫాము, తర్వాత మెజర్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మిల్లీమీటర్లోనే చెప్పాలి. మొత్తం కూడితే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి ఇది ఒక 100 మిల్లీమీటర్లు, ఇక్కడ ఒక 0.080 మిల్లీమీటర్లు. అంటే 100 మిల్లీమీటర్లు అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 100.000 అని రాసుకోవచ్చా? ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టి ఇక్కడ 0, ఇక్కడ 0.80 యాడ్ చేస్తున్నా. మొత్తం మందం ఎంత అన్నాడు కాబట్టి మనము యాడ్ చేయాలి. అప్పుడు 0.80, ఇక్కడ 100.080 మిల్లీమీటర్లు. కానీ ఇక్కడ చూడండి స్టాండర్డ్ ఫామ్లో ఉంది, ఘాతాంక రూపంలో ఉంది ఆన్సరు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2 స్థానాలు ముందుకు వచ్చింది అనుకోండి, ఇది 2 స్థానాలు ముందుకు రావాలి అనుకోండి. ఏం చేయాలి మనం? అప్పుడు ఇది యూత్లకు రావాలంటే సింపుల్గా చెప్తా చూడండి.
10.25 ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 10.25 ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? ఈ పాయింట్ అనేది ఈ పక్క జరుగుతుంది, 102.5 అవుతుంది. అర్థమైందండి ఇది? ఇక్కడ ఇప్పుడు ఈ ఆప్షన్ ద్వారా చూడండి, ఇక్కడ 10 స్క్వేర్ అంటే ఇంటూ 100నా? ఇంటూ 100 చేసినప్పుడు ఈ పాయింట్ యాడొస్తుంది? 2 స్థానాలు ముందు జరుగుతుందా? అప్పుడు 100 చూడండి, 100.80నా దీని వాల్యూ. కానీ మన ఆన్సర్ ఎంత? 100.08నా? ఇప్పుడు మళ్ళీ దీని వాల్యూ చూడండి, ఇంటూ 100 ఇది 2 స్థానాలు ముందుకు వస్తుందా? ఇది మీకు కనిపిస్తుందండి, బాగా జూమ్ చేస్తాను ఉండండి. మన ఆన్సర్ 100.080 మిల్లీమీటర్ల. ఇది వచ్చేసి ఇది తప్పు వచ్చింది. రెండోది చూడండి 1.0008 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 100 చేసినప్పుడు ఈ పాయింట్ యాడ్ వస్తుంది? ఈడొస్తుంది. ఈడొచ్చినప్పుడు ఎంత అవుతుంది దాని వాల్యూ? 100.08 అని అయ్యేది. పక్కన ఎన్ని సున్నాలైనా రావచ్చు, ఇక్కడ కూడా ఎన్ని సున్నాలైనా రావచ్చు. సో మన ఆన్సరే కదా ఇది, 100.08000, 100.08000. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, 10 క్యూబ్డ్ అంటే ఇంటూ 1000. 1000 అంటే ఎన్ని స్థానాలు ముందుకు వస్తుంది? అది 1, 2, 3 స్థానాలు ముందుకు వస్తుంది. అప్పుడు 100.08 అవుతుంది అది. కానీ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 100.08 అంతే కదా వచ్చింది అది. అట్లా అనమాట. ఆ పాయింట్ ముందుకు ఎట్లా జరుగుతుంది సార్ అనేది కూడా చెప్పినా నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 10.25 ఇంటూ 10 చేసినారనుకోండి, ఈ పాయింట్ ఉండేది ఒక స్థానం ముందుకు వస్తుంది అనమాట. అదే ఇంటూ 100 చేసినాం అనుకోండి, ఈ పాయింట్ 2 స్థానాలు ముందుకు వస్తుంది. ఇంటూ 1000 చేస్తే 3 స్థానాలు ముందుకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత ప్రశ్న, a = 2 b = -2 అయినా a² + ab + b² విలువ ఎంత? జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. a² a బదులు 2 రాసుకోవాలి, a² కాబట్టి 2² ప్లస్ a ఇంటూ b, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -2, 2 బ్రాకెట్ వేయాలి, మైనస్ ఉంటే మాత్రం బ్రాకెట్ వేయాలి. తర్వాత ప్లస్ b² అంటే b వాల్యూ ఎంత? -2. సో -2 హోల్ స్క్వేర్. కనుక్కోండి విలువ. 2 2 4. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2 4 ప్లస్ -2ని 2 సార్లు మల్టిప్లై చేస్తే -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2 4. సో +4 వచ్చింది. +4 వచ్చింది కాబట్టి నష్టమేం లేదు, ఏం మల్టిప్లై చేసే అవసరం లేదు, డైరెక్ట్ రాయొచ్చు +4ని. ఇప్పుడు చూడండి, +4 -4 క్యాన్సిలా, ఇంకేం మిగిలిపోయింది? 4, +4 మిగిలింది. కాబట్టి రెండో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈరోజు ఒక పేపర్ సాల్వ్ చేసినాం. ఈరోజు సెషన్ కంప్లీట్. తర్వాత మనం ఇంకో పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తాం. మీరు కూడా పేపర్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగాలి. ఆ పిల్లాడికి కూడా అర్థమైనట్లుందేమో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా టైం, నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది, 6 minutes ఉంది. ఇంతవరకు మొత్తం హోల్ సిలబస్లో మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా కూడా అడగండి, మళ్ళీ చెప్దాం దాన్ని. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకున్నాం,
చేసినాం. ఇది ర్యాండమ్‌గా పిక్ చేసింది. దీని మొహం కూడా నేను ముందు చూడలే. ఇప్పుడే చూసినా నేను. చేసేటప్పుడే చూసినాను. మనం అన్నీ చెప్పుకున్నవే వచ్చినాయని అనుకుంటున్నాను నేను. మీరెట్లా ఫీల్ అయినారో నాకు తెలీదు. మీరు కూడా అట్లనే ఫీల్ అయినారా అండి? మనం ఏవైతే క్లాస్‌లో చెప్పుకున్నామో వాటికి సంబంధించినవే అడిగినాడు. ఆ! అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మనం ఏమైతే చెప్పుకున్నామో అవి పకడ్బందీగా నేర్చుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా సెండ్ చేస్తాం మేడం. ఖచ్చితంగా సెండ్ చేస్తాం. నోట్స్‌లన్నీ కూడా పీడీఎఫ్‌లు వస్తాయి. ఈ రోజుతో అన్నీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తా. ఏవేవైతే నోట్స్‌లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ ప్రశాంత్ సార్‌కి పంపిస్తా. తర్వాత 2, 3 వీడియో లెసన్‌లు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసి ఆ లింకులు సార్‌కి సెండ్ చేస్తా. మొత్తం నోట్స్‌లన్నీ కూడా ఇప్పుడు పంపిస్తా. దగ్గరగా ఒక 156 పేపర్లు ఉంది. అది పీడీఎఫ్‌గా ఎక్స్‌పోర్ట్ చేసి సార్‌కి సెండ్ చేసేస్తా. తర్వాత 2 వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా సెండ్ చేస్తాం మీకు. అవును మేడం. మీరు ముందు చెప్పండి మేడం. ఎక్కువ సార్లు మీరు మీరు ముందు క్లాసులకు అటెండ్ కాలేదా మేడం? అందుకే అడుగుతాను. బాహుళకాలు 2 కూడా ఉంటాయి మేడం. ఎన్నైతే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో ఆ 2 కూడా బాహుళకాలే అవుతాయి. మోడ్సే అవుతాయి అన్నమాట. ఇంకొక నెంబర్ పొరపాటున 3 సార్లు వచ్చింది అనుకోండి 14తో పాటు అది కూడా బాహుళకం అవుతుంది. 2 బాహుళకాలు ఉండొచ్చు. 2 మోడ్స్ ఉండొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా వేరే పేపర్లో ఎక్కడ ఉన్నాయి సార్ డౌట్స్? ఈ పేపర్లో అయితే లేవు. ఇంకెక్కడ ఉన్నాయి సార్? ఉన్నాయి సార్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి సార్. క్లారిఫై చేసుకోండి. అడగండి సార్, ఖచ్చితంగా అడగండి. టైం తక్కువ ఉంది కాబట్టి క్లారిఫికేషన్ తీసుకోండి. మేడం నోట్స్ ఖచ్చితంగా ఇస్తాం మేడం. ఇవన్నీ ఇప్పుడు ఇది ఎట్లుందో బోర్డులో ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది వస్తుంది మేడం మీకు. ఇవి ఎట్లున్నాయో అట్లనే ఉండే వస్తాయి. ఈ పీడిఎఫ్ వస్తుంది మీకు. ఈ కోడి గీతలు ఎందుకు సార్ అంటారా? ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఎనీ డౌట్స్? సార్ ప్రశాంత్ సార్. ఓకే సార్.